హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో బాదం షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా ఒకసారి ఇంట్లో చేసి ఇచ్చారంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి వాడకుండా ఇంట్లోనే మనం ఈజీగా హెల్తీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. బయట బండి మీద ఉండేలాగా సేమ్ అలాగే టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేశారంటే అసలు మళ్ళీ బయట ఎప్పుడు తాగరు. పిల్లలు అడిగినప్పుడల్లా ఈ సమ్మర్‌లో మంచిగా టేస్టీగా చేసివ్వండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్‌గా చేయండి. చాలా బాగొస్తుంది. దీనికోసం ముందుగా ఒక 20 వరకి బాదం పలుకులు ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకుంటే దానిపైన ఉండే పొట్టు మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకో బౌల్‌లో నేను కొన్ని కాజు తీసుకున్నాను. ఒక 10 వరకు కాజు తీసుకున్నాను. వాటిని కూడా వాటర్‌లో ఒక పావుగంట, అరగంటలా నానబెట్టేసేయండి. అది పక్కన పెట్టేసుకోండి. నైట్ అంతా నానబెట్టడానికి వీల్లేని వాళ్ళు తొందరగా బాదం పైన పొట్టు పోవాలి అనంటే ఇలా కొన్ని వాటర్ తీసుకొని వాటిని వేడి చేసి అవి మసిలేటప్పుడు ఈ బాదం పలుకులన్నీ దాంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మరిగించారంటే తర్వాత ఒక బౌల్లో చల్లటి వాటర్ తీసుకొని దాంట్లో ఇవి వేసి మొత్తం చల్లారేదాకా ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత దానిపైన తొక్క తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా టైం లేని వాళ్ళు ఇలా వేడి నీళ్ళలో వేసుకుంటే ఈజీగా బాదం పైన తొక్కను తీసేయచ్చు. ఇలా ఇదొక చిన్న టిప్ అన్నమాట. చూసేయండి మొత్తం ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా క్లీన్ చేసి మొత్తం పక్కన పెట్టేసుకోండి. నేను మళ్ళీ వాటర్ పోసేసి వీటిని క్లీన్ చేసుకొని పెట్టేశాను. ఎంత బాగా నానితే అంత మెత్తగా వస్తుంది పేస్ట్. ఈలోపు మనం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ పోసి అవి కొంచెం వేడైన తర్వాత ఇలా క్లీన్ చేసి పారబోసుకోండి. మనం పాలు వేడి చేసేటప్పుడు అడగంటకుండా ఉంటుంది. బాదం పాలకి అడగంటకూడదు. ఇక్కడ నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి ఫుల్ క్రీమ్ పాలు. మీ దగ్గర బర్రె పాలు ఉన్నాయంటే వాటితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈలోపు మనము కొన్ని బాదం అండ్ కాజు తీసుకొని ఇలా క్రష్ చేసి పెట్టేసుకుందాము. బాదం పాలలో ఇవి వేసుకుంటే పలుకు పలుకుగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, దాంట్లో నుంచి ఒక బౌల్లో 3-4 గరిటెల పాలు తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. పాలు మంచిగా మరగాలన్నమాట. ఎక్కువసేపు అడగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆ చుట్టూ ఉన్న మీగడ మొత్తము బౌల్లోకి అనుకుంటూ కలుపుతూ ఉండాలి. మీగడతోనే టేస్ట్ బాగుంటుంది బాదం మిల్క్. ఈలోపు మనం ముందుగా నానబెట్టిన కాజు అండ్ బాదము మిక్సీలో వేసేసుకొని తీసుకున్న పాలల్లో నుంచి కొన్ని పాలు దీంట్లో వేసుకొని కొంచెం కలర్ కోసం నేను పసుపు వేశాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. ఇలా తిగ్గా రావాలన్నమాట. పేస్ట్ మొత్తము చాలా తిగ్గా వచ్చింది కదా. ఎక్కువ పాలు వేయకుండా పట్టుకోండి. కొన్ని పాలు వేసి పడితే ఇలా థిక్నెస్గా వస్తుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అవసరం లేదండి. ఇక్కడ నేను పసుపు వేశాను కదా, ఆ ప్లేస్లో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఆ పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కలర్కి అండ్ టేస్ట్కి. చూసారా పాలు ఇంత బాగా మరుగుతున్నాయి. ఇలా కలుపుతూ ఉండాలి. ఈలోపు మనం పక్కన తీసుకున్న బౌల్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని మొత్తము ఉండలు లేకుండా మంచిగా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. పాలు మంచిగా మరిగిన తర్వాత అప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని దీంట్లో వేసి కలుపుతూనే ఉండాలి. అస్సలు అడగంటనివ్వకూడదండి. అడగంటకుండా కలుపుతూ ఉండాలి. చుట్టూ పేరుకపోయే మిగడను కూడా ఆ బౌల్లోకి కలుపుతూ ఇలాగే కలుపుతూ ఉండాలి. మనం కలిపే కొద్దీ పాలు మరిగే కొద్దీ కొంచెం చిక్కబడతాయి. చూడండి కొద్దిగా చిక్కబడ్డాయి. ఒక 5 మినిట్స్ వరకు అలా చిక్కబడిపోతాయి. ఇలాగే మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఇష్టంగా తాగుతారు ఈ సమ్మర్లో బాదం మిల్క్. అసలు బయట మనం కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఇలా ఒక్కసారి చేశారంటే ఇంట్లో మనం అదే అలవాటైపోతుంది. బయట అసలు మళ్ళీ కొనరు. తర్వాత బాదం పిస్తా 2 కలిపి పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసాను. ఇప్పుడు మరింత థిక్నెస్గా వస్తుంది. చూసారా ఇలాగే కలుపుతూ ఉండాలి. చిక్కబడింది కొంచెము. నేను ఆ బాదం పిస్తాల్లోనే యాలకుల పొడి కూడా యాడ్ చేశాను.
మళ్ళీ యాలకుల పొడి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను క్రష్ చేసి పెట్టిన కొన్ని బాదం అవి నాకు ఇలా ఇష్టము, కొంచెం పంటికి తగులుతూ ఉంటాయి, బాగుంటాయి, అందుకోసం వేశాను. లేదంటే మీరు తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు షుగర్ వేశాను. ఆ షుగర్ కరిగేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. పాలు కూడా చిక్కగా అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ పాలు మొత్తం చల్లారేంత వరకు ఇలాగే కలుపుతూ 2 మినిట్స్ కలిపి అలా పక్కన పెట్టేసేయండి. మొత్తం చల్లారిపోవాలి పాలు, బాదం మిల్క్ మొత్తము. చూసారా, చల్లారిన తర్వాత మీగడ ఎంత బాగా పేరుకుపోయిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డైరెక్ట్గా ఇలా అయినా తాగేయచ్చు. లేదా మాకు పలుకులు ఉండకూడదు, మేము డైరెక్ట్ జ్యూస్ లాగా తాగేస్తాము అనుకున్న వారు ఎవరైనా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.